ప్రార్థిస్తాం. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. తండ్రి మీకు స్తోత్రం. గత వారమంతా మీరు చేసిన ఉపకారములకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. హై స్పిరిట్ ఇక్కడ మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారాగా ఇదిగో యొక్క మీటింగ్ జరుగును గాక ప్రభువా. ప్రతి విధమైన ఆటంక శక్తులను యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. బలవంతుడిని మేము ప్రార్థిస్తున్నాము. శక్తివంతుడిని మేము ప్రార్థిస్తున్నాము. నీవే నిజమైన దేవుడవు ప్రభువా. ఆరాధనకు యోగ్యుడవు నాయన. స్తుతులకు పాత్రుడవు ప్రభువా. మహిమ ఘనతకు అర్హుడవు ప్రభువా. నీకే స్తోత్రం, స్తోత్రం. నీకే ఘన స్వాగతం, ఘన స్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నాము తండ్రి. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టు. యేసు నామమున మహిమపడుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నామమునకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా ఇదిగో నిరాటంకముగా నేను సంచరించును గాక ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీ శరీరం మధ్యలో నిశ్చయంగా నిలిచును గాక. ఒక్కొక్కరి నీ ఆత్మ అల్లాడించును గాక ప్రభువా. యేసయ్యా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా ప్రభువా. ఇదిగోనైనా ప్రభువా యేసయ్యా ప్రతికూల పరిస్థితుల ప్రభువా నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేయండి అయ్యా ప్రభువా. మాకు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకపోయినా ఆయన తండ్రి దేవ ప్రభువా, ఇంకా మా కరెంట్ ఉన్నా లేకపోయినా ప్రభువా తండ్రి నిన్ను ఆరాధించారు ప్రభా. ఎలాగైనా ఆరాధిస్తారయ్యా తండ్రి దేవ ప్రభువా. ఇదిగో నిన్ను ఆరాధించే మనసు మాకు దయచేయండి అయ్యా తండ్రి ప్రభువా. ఇక్కడ వాళ్ళందరూ ప్రభా తండ్రి ఇదిగో వాళ్ళ హృదయాలు ఇప్పినైనా ప్రభా తండ్రి ఇదిగో బిడ్డలుగా నిన్ను ఆరాధించే సాయం దయచేయండి అయ్యా ప్రభువా. ఈ స్థలంతో మహిమతో నింపండి అయ్యా ప్రభువా. ఈ ప్రసన్నతో నింపండి అయ్యా ప్రభువా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. హల్లెలూయా
స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ కలిసి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలు తలచి, యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో తండ్రికిలో ఎలలో, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. ఆమేన్. కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. సంతోషంతో స్తోత్రం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలు తలచి, యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా జీవము నాతోనిగా, తిరిగి లేచెను నాతోనుండా. నా జీవము నాతోనిగా, తిరిగి
పైకెత్తుదాం, చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించే భాగ్యం మనకి ఇచ్చిన యేసయ్యను బట్టి అందరం కూడా దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అనుకూల పరిస్థితులు అందరూ దేవుని స్తుతిస్తారు, కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించిన మహా గొప్ప భాగ్యము, మహా గొప్ప ధన్యత అది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభువా. నీ ఆశ్చర్యమైన క్రియలు మేము ఎలా మరచిపోతాము ప్రభా. యేసయ్యా ప్రభువా, మేము మరచిపోలేము ప్రభా. నీకు స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ గాడ్ యేసయ్యా నీకు స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. Jesus, thank you, Father. ఇదిగో మన స్వరం ఎవరు కూడా ఇదిగో ఆయన సన్నిధికి నీకు ఆటంకం పరచకుండా, ఇదిగో నోరు తెరిచి నీకు ఆయన సన్నిధి కడుగుతున్నాను. హోలీ స్పిరిట్ గాడ్. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. అవునయా, స్తోత్రం ప్రభు. అందరం కూడా చప్పట్లు కొట్టు యేసయ్య నామమున మహిమపరుద్దాం. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేదే మేముండలేమయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేదే మేముండలేమయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము మేము ఊహించలేము యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము మేము ఊహించలేము యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆగల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా
ఇదిగో ఆశ తీర ప్రభా ప్రతికూలమైన ఈ పరిస్థితుల్లో ఆరాధన చేసే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినమందు ప్రభా నువ్వు ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని నువ్వు చూస్తున్నావు ప్రభా. మా యొక్క హృదయాల్లో ఉన్నటువంటి ప్రభా ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. ఇదిగో సంఘానికి ఉన్నటువంటి యొక్క ప్రతి సంఖ్యలను యేసు నామములో మేము బంధిస్తున్నాము ప్రభా. స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక ప్రభా. అనేక మంది సంఘములో నింపబడును గాక ప్రభా. నూతన ఆత్మలు నింపబడును గాక ప్రభా. పరిశుద్ధాత్ముడా ఆంటీ అంకులు చేసిన ప్రయాస వారి యొక్క ప్రవర్తన ప్రభా మరి ప్రవర్తన ప్రభా మరి యొక్క ఆత్మీయ యొక్క ప్రయాణము ప్రవర్తన ప్రభా ఆత్మీయ బోధనలు అనేక మందిని మందిరానికి తోడుకొని వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. ఈ ఆరాధన నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా. మీరు మాతో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ఈ యొక్క ప్రవర్తన కరెంట్ లేనిటువంటి సరైన పరిస్థితిలో మేము లేనప్పటికీ ప్రభా నీ సన్నిధిని మాకు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఆంటీ అంకులు నిలబడుతుండగా వారి కీళ్లలో మూలుగులలో ప్రభా పరిశుద్ధాత్మని శక్తిని నింపబడి వేడుకొనిచ్చినాం ప్రభా. వారు మాట్లాడుచున్న ప్రతి మాట దైవిక స్వరముగా అందరితో మీరు మాట్లాడమని వేడుకొనిచ్చినాము తండ్రి. ప్రతి ఒక్క హృదయాలను ఈ దినమందు మీరు తెప్పరిల్ల చేయమని వేడుకొనిచ్చినాము తండ్రి. నీకే స్తోత్రములు నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా ఆరాధన చేసే గొప్ప భాగ్యం అందరికి మీరు అనుగ్రహించినందుకు ఆరాధనలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నీ కృపా సన్నిధి క్షేమం సమాధానం అందరికి తోడుగుండమని నడిపించమని వేడుకొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పేరిట అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. అందరూ బిగ్గరగా చెప్దాం ఆమేన్ ఆమేన్. Let us just pray together before we go into the Word of God. We're so glad that I'm so happy with your worship team that has kept on worshiping despite adverse circumstances. నేను ముఖ్యంగా ఈ వర్షిప్ టీమ్ ఎంతో కష్ట సమయంలో కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారు తమ కార్యక్రమం సాగించినందుకు వారికి మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. My praise is upon each one of them
My mercy is upon each one of them, and I'm going to bless each one of them in a mighty, wonderful way. నా కృప నా కరుణ వారిపైన ఎల్లప్పుడూ వారిని మిక్కిలిగా నేను ఆశీర్వదించున్నాను. I'm there with you. I'm right there with you. When the sun shines, when it rains, when it's convenient, when it's not convenient, continue honoring the word of the Lord. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. వర్షాలు వచ్చినా కానీ, ఎండలు వచ్చినా కానీ, ఏ కాలంలో కూడా నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను. I'm going to bless Victor, Nitish, and Naveen in a wonderful way, and they will see it in their lives. నేను మరి విక్టర్, నవీన్, మరి నితీష్ను నేను మిక్కిలి వారి కొరకు నేను వారిని అందరినీ కూడా ఆశీర్వదించున్నాను. వారు ఎక్కడ ఉన్నా కూడా వారు నా కొరకు నా శక్తిని ప్రకాశించేదారు. And you, my beloved children, I'm going to honor you also for cooperating and for being there and for worshiping, hallelujah, worshiping along with the angels, hallelujah. Even the angels were worshiping as you were worshiping. మీరందరూ కూడా ఈ విధంగా ఇక్కడ వచ్చి మీరంతా నా దేవుడి దగ్గర ఆరాధన చేస్తున్నాను. దానికందరినీ చూసి మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను అని ప్రభు మీకు సెలవిస్తున్నాడు. My grace and mercy is upon you, my loving kindness is upon you. నా కృప, నా మహిమ, నా పూర్ణ కరుణ మీ పైన ఉన్నది. Even though the earth should shake, even though the stars should fall, even though the sun and the moon stop giving their light, I'm there with you. I'm there with you even unto the end of the age. మరి పూర్తి ప్రపంచం మడుగుతూ ఉన్నాయట్లా సూర్యుడు చంద్రుడు కూడా కాంతి నివ్వనప్పుడు కూడా నేను మీతో ఉన్నానని ప్రభు మీకు నిజంగా వాగ్దానం చేస్తున్నాడు. My love for you will never grow less or dim or fade away. ఎప్పుడు కూడా ప్రేమ మీతో అదే విధంగా ఉంటుంది. అది ఎప్పుడు కిందకి రాదు, పైకి వెళ్ళదు. Heaven and earth should pass away, but my words will be established forever and ever and ever. భూలోకము గతించిపోవును, స్వర్గం గతించిపోవును, కానీ నా మాట ఎల్లప్పుడూ ఉంటుంది నిశ్చయంగా అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. My grace and mercies upon you, be of good cheer in Jesus' name. Amen. నా కృప, నా కరుణ మీ పైన ఉన్నది కాబట్టి మీరందరూ కూడా సంతోషించు, ఆనందించు నా మందిరంలో ఉండండి. My beloved daughter, Kantokan Sato, I'm going to do for you what you are expecting, and I will do the most unexpected thing to lift you high. నా ప్రియమైన కుమారి, నేను మీరు చూస్తున్నాను, నీవు చేసిన మొరలన్నీ వింటూ ఉన్నాను. నువ్వు అడగక ముందే నీకు కావలసిన నీకు సమకూర్చి నువ్వు ఊహించిన కంటే ఎక్కువ విధానంగా నేను ఆశీర్వదించనున్నాను. I will satisfy the desires of your heart and be good to you. నా మీ హృదయవాంఛను నేను తీర్చి నీకు కావలసినన్ని నేను సమకూర్చనున్నాను. My love and mercy is upon you. నా కృప, నా మహిమ నీ పైన ఉంది. Be of good cheer. కాబట్టి మీరందరూ సంతోషించాలని In Jesus' యేసు name. ప్రభు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. And you, my daughter, Kantokan Sato, sitting with Rachel, Kantokan Sato, my beloved daughter, I'm going to open doors for you. I'm going to deliver you from all your problems. Just trust in the Lord with all your heart and don't lean upon your own understanding. నా ప్రియమైన కుమారి, నువ్వు మరి రేచల్ పక్కన కూర్చొని ఉన్న నా కుమార్తె నేను ఉద్దేశించి మాట్లాడుతున్నది ఏమంటే నీ హృదయవంచలని చూస్తున్నాను, నువ్వు పెడుతున్న మొరలన్నీ వింటున్నాను. కాబట్టి నేను దాని కొరకు నీకు కావాల్సిన సమస్య. My daughter, I'm going to give you complete deliverance and lead you on the road to eternal life. నీకు కావాల్సినవన్నిటిని కూడా సమకూర్చి నేను దేవుని మార్గంలో నువ్వు నడిచేటట్టు నేను చేయనున్నాను. My grace and mercy is upon you. నా కృప, నా మహిమ In Jesus' యేసు name. ప్రభు నామమున నడుచున్నాను. ఆమేన్. సరిగా వినపడుతున్నది మీ అందరికీ? ఎవ్రీబడి కెన్ హియర్ ఆర్ యు కెన్ కమ్ ఫార్వర్డ్. కావాల్సి మీరు ముందుకు రావచ్చు, కూర్చు, ఇక్కడ కూడా కూర్చుని ఉన్నాను. Praise God, praise God. So, we will complete Romans chapter 8 today. రోమేలు గ్రంథము 8వ అధ్యాయం గురించి ఈ దినం సమాప్తం చేయనున్నాము. That is from verse 33 to
39. 33వ వచనం నుంచి 39వ వచనం వరకు మరి చదివి దీని ఈ 8వ అధ్యాయం పూర్తిగా పూర్తి చేశాం. Judy, please, verse 33 and 34. 33వ వచనం మీదుగా చెప్తున్నది, దేవుని చేత ఏర్పరిచిన పడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించిన వాడెవడిని చనిపోయినా క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుంచి లేపువాడును, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నవాడును, మనకు కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయన క్రీస్తు. Yeah, so we are all of us, what is Paul calling us? He's calling us God's elect people. మరి ఇక్కడ ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే మన దేవుని కొరకు ఏర్పరచుకున్న వారమని ఇక్కడ రాసినది. People who are chosen by God. మరి దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వారును అని మనం గ్రహించవచ్చు. So each one of us is what? Chosen by God, and we are the elect people. You are different from people of the world. Those who are walking on the roads, you are different from them. మరి మనం ఎవరు అంటే ప్రపంచంలో నుంచి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుని వేరుగా ఏర్పరిచిన వారము అనే వారిని మనము గమనించవచ్చు. So who can bring a charge against you? A charge means what? You did something wrong and you must be caught and put in the police station or taken before a judge. So who can point a finger at you and take you for judgment? By the police, by the judge. Who? అందువలన ఇటువంటి విధంగా మనం ఏర్పరచుకున్న వారము కాబట్టి మనపైన ఎవరు నేరం మరి మనపైన నేరం మోపగలడు, మనల్ని తీసుకుని జైల్లోనూ శిక్షా విధులుగా చేయగలరు. ఎవరు చేయలేరు, ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న వారు కాబట్టి. Who can accuse you? Who can accuse you? Can somebody accuse you? Nobody can accuse you. Who can condemn you? Nobody. Why? Because your sins are washed away. You learn the way of Rakashokan Sato, my son Joel. Katokan Satya, Rahantipakan Sato, my son Joel. Kasotaka shield. I've got plans for you. I have planned to open doors for you that have been locked. I'm breaking the lock upon the door. Katoka Sato. You just push it open and I will settle everything for you in a miraculous, wonderful way for the glory of my name. నా కుమారుడు జోయల్, నేను మీకు చెప్పిన విషయం ఏమిటంటే నువ్వు కావాల్సినవని నేను ఇవ్వడున్నాను. ఎక్కడెక్కడ ద్వారాలు మూసి ఉన్నాయో వాటిని అన్నీ తెరుస్తున్నాను కాబట్టి నువ్వు తెరిచి ఆ ద్వారముల నుండి ప్రవేశించును. So he's saying, Paul is saying, Christ died and he rose up from the dead, and today he's at the right hand of God pleading for you, pleading for me with God the Father. ఇప్పుడు మీరు చూసినట్లయితే వాక్యం ప్రకారం లేఖనం ప్రకారం ఏమంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయి దాని తర్వాత పునరుత్థానుడై దేవుని కుడి పార్శ్వమున కూర్చొని మన అందరి కొరకు మరి దేవుని ప్రార్థిస్తున్నాడు అనే విషయం ఇక్కడ రాసి ఉన్నది. Because we are humans, we tend to fall down many times. So, when you fall down, what does Christ do? He appeals to God the Father and he says, this is a blood-washed child of mine. You can't accuse him. God, you can't accuse him. You can't punish him. And then the Holy Spirit puts in your heart, you fell down, dear son. You fell down, dear daughter. Repent. And so we confess our sins there and there and repent and turn back to God again. Why? Because nobody can accuse us. Nobody can condemn us. The devil can't say, this one is mine, because you are washed by the blood of the Lord Jesus Christ. మీరు చూసినట్టయితే మనము సాధారణంగా మన జీవితంలో ఎన్నెన్నో పాపాలు చేసి కింద పడిపోతుంటాం. అటువంటి సమయంలో మనం దేవుని ద్వారా ఏర్పరచుకున్న వారం అయినా కూడా మనం కింద పడిపోతాం. కింద పడిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు సంబోధించి చెప్పాడు, దేవా ఇతడు నీ కుమారుడు, నా రక్తము ద్వారా కడిగి పాపరహితుడైన వాడు కాబట్టి మీరు రక్షించండి
అని అటువంటి సమయంలో రక్షణ కొరకు మన కొరకు దేవుని దగ్గర వెళ్ళేవాడు యేసు ప్రభు మాత్రమే. ఆ విధంగా ఆయన వెళ్ళి అక్కడ మధ్యవర్తిగా పనిచేసినప్పుడు దేవుడు కూడా ఆయన మాటల ప్రకారం వింటాడు, మన లేపుతాడు, మన పూర్తిగా పాపరహితంగా చేస్తుంటాడు. అటువంటి సమయంలో మనపైన నేరం ఎవరు మోపగలరు అనే విషయం మీరు గ్రహించారు. So when we sin knowingly or unknowingly, we know that Christ is faithful and just to forgive us of all our sins and from all our wrongdoings and unrighteousness. Christ will forgive you, but that doesn't mean you do that thing again and again. Forgive again. No. There's a limit to God's patience. Just like our patience come to an end, God has a very long patience. We mustn't try Him and put Him to test. మరి అటువంటి దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం అనుకోకూడదు, సరే పాపం చేసి నేను ప్రాయశ్చిత్తం అడిగితే దేవుడు నన్ను తన బిడ్డగా తీసుకుంటాడు. తెలిసో తెలియక మనం పాపాలు చేస్తుంటున్నాం. కానీ అదొక మన జీవిత విధానముగా ఉండకూడదు. సరే పాపం చేస్తే ఒక యుద్ధం పాపం చేసాను కాబట్టి దేవుని దగ్గరికి పోయి క్షమాపణ అడుగుతుంటే బాగవుతాం. అది కాదండి దేవుని బిడ్డగా నడిచే విధానం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడి మనం చేస్తున్న పాపాలు గ్రహించి అది చేయకుండా ముందుకు సాగాలి మన జీవితం. So the righteous fall 7 times and God lifts them up 7 times. That means innumerable times you fall and you do mistakes and then you repent, but God lifts you up. But from that we must learn that we have to climb up the spiritual ladder. We can't go up and fall down. No, we have to learn and climb up the spiritual ladder, become closer and closer to God. మరి మీరు చూసినట్టయితే ఈ విధంగా దేవుని రక్షణ కొరకు మెట్టు పైకి ఎక్కుతూ ఉంటాము. మన జీవితాల్లో ఆత్మీయంగా మనము పైకి వెళ్తూ ఉంటాము. అటువంటి సమయంలో కింద పడితే మరి దేవుడు ఏ విధంగా చెప్తే మనం ప్రాయశ్చిత్తం పడితే మనకి తీసుకెళ్తారు. అది మనం అదేమనుకోకూడదు, సరే నేను పడతా ఉంటే దేవుడు పైకి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ నిచ్చెనెక్కి మీరు నిత్య జీవంతో వెళ్ళుటకు మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. కానీ సరే కింద పడితే పైకి దేవుడు లేపిస్తాడు అనే భావంతో మనం నడవకూడదు. జీవితాల్లో ఆత్మీయంగా పెరగాలంటే మనం ఆత్మీయంగా ఎల్లప్పుడూ జయించి ముందుకు సాగవాలి. So who can accuse us? God will not accuse us. Why? Because once you accept Christ, you get the seal of the Holy Spirit upon you and God recognizes you as His child. మరి మనం రక్షణ పొందిన ఎడల ఏమవుతుందంటే దేవుని ముద్రమై ఉంటుంది. ఆ ముద్ర ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం అభిషేకించబడతాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడతాం మన జీవితాల్లో. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో ఆ విషయంలో మనం ఎల్లప్పుడూ వింటూ ఆ విధంగా మన జీవితాన్ని సాగించాలి. So God is looking down from heaven upon the children of men. He's looking down upon human beings, and when He looks upon human beings, He looks down and sees Adam living in the hearts of the people who are not blood washed. He sees Adam living in their hearts and his anger arouses. He remembers what? Adam rebelled. Adam sinned. So most of the people in the world have Adam ruling in their hearts, and God, when He sees that, His anger rises against us. మరి పరలోకం నుంచి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. ఎక్కడ చూస్తాడంటే మన హృదయాలను చూస్తుంటాడు. మన హృదయాన్ని చూసినప్పుడు మనం పాపం చేస్తుంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వీరు ఆదాము సంతానం, ఆదములో ఉన్న పాపం వీరిలో ఉన్నది కాబట్టి ఎల్లప్పుడు కూడా వీళ్ళ మార్పు రాదు అనుకుంటాడు. కానీ అటువంటి సమయంలో ఒకవేళ మనము రక్షణ పొందిన వారమై యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం నీతిమంతులు అయినాడుగా అప్పుడు దేవుడు తెలుస్తుంది ఈ నా బిడ్డే కాబట్టి నేను క్షమించాలని. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ప్రకారము దేవుని మార్గంలో నడుస్తూ ఉండాలి. So when He looks down upon you and me, what does He see? All your sins are washed away by blood of Jesus. You are pure, wearing pure white linen clothes, and then there is in your heart a throne, and who's sitting on that throne?
Jesus. So his love comes and fills you. So God will not condemn you and me. కాబట్టి మన జీవితంలో ఏ విధంగా ఉండాలంటే మన హృదయంలో ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనంలో అయిన వాడు ఎవరు అంటే యేసు ప్రభు. కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడు, ఆశీనుడై ఉన్నాడంటే మరి తన బిడ్డనుగా గుర్తించి మనకు రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. So Jesus is saying himself that all judgment of the human beings is in whose hands? Jesus' hands. God is not going to judge you. It's in Jesus' hands, and we should be very happy because once he was a man, he knows the weaknesses in man because he was tempted just as you are tempted, I'm tempted. He was also tempted, but he never did any wrong. మరి మనకు తీర్పు తీర్చేవాడు ఎవరు? దేవుడు కాదని మనకు గ్రహించవను. అది యేసు ప్రభు మనకు తీర్పు తీర్చాడు. ఎందుకంటే యేసు ప్రభు మానవుడై మన మధ్య ఉన్నాడు. మన ద్వారా మనం చేస్తున్న కష్టాలని తెలుసు. ఎందుకంటే ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన తెలుసు ఏమేమి కష్టాలు ఎదుర్కొంటాం. కాబట్టి మనకంటే ఎక్కువ గ్రహణ ఆయనకు ఉంటుంది మనం ఏ విధంగా పాపాలు చేస్తున్నాం. కాబట్టి మనం పాపం చేసిన ఎడల క్షమాపణ అడిగి నీతిమంతులైన ఎడగా అటువంటి సమయంలో దేవుడు గుర్తించి నా బిడ్డ అని దేవుడు మనపై తీర్పు తీయడు. కానీ తీర్పు తీర్చేవాడు ఎవరు? యేసు ప్రభు. ఒకవేళ మీ హృదయంలో యేసు ప్రభు లేని ఎడల మీ పైన దేవుడి తీర్పు కూడా వస్తుంది. In John chapter 5 verse 21 and 22, యోహాను సువార్త 5వ అధ్యాయము 21-22 వచనం he says that Jesus is saying that Christ will even raise from the dead anyone he wants to. He can raise them from the dead just as God the Father raises the dead. So Christ also can raise the dead. And the Father leaves all judgment into Jesus' hands. All judgment for sin is in Jesus' hands. And he's a faithful, sympathetic judge. మరి దీని ముఖ్య విషయం ఏమంటే ఈ 5వ అధ్యాయం 21వ వచనం ఏమంటే దేవుడు యేసు ప్రభుని పంపించాడు. యేసు ప్రభు మాత్రం మనం శిక్షార్హులా కాదా అనే విషయాన్ని ఆయన ఇస్తాడు. కానీ దేవుడు తీర్పు చేయడు. కాబట్టి మనం యేసు ప్రభు మనం హృదయంలో ఉన్న ఎడల మనకు ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. దేవునికి ఈ బిడ్డ నా బిడ్డ కాబట్టి మీరు క్షమించండి. అటు విధంగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మార్గంలో నడుస్తుంటాం. And what are we discussing? We are discussing who can condemn us. We are seeing who can condemn us. So in John chapter 5 verse 27, he says that to judge the sins of all mankind, Jesus is there because he is Son of Man. Because he was a man, he can judge us correctly. God is totally pure and holy, but Christ lived among sinners like us, so he's the best judge for us. He's the Son of Man. మరి మనం ప్రశ్నించవరకు దేవుడు ఎందుకు తన కుమారుకి ఈ అధికారం ఇచ్చాడు నువ్వే శిక్ష విధించమని. దానికి కారణం ఏమంటే ఇప్పుడు 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు మనలో నివసించినాడు. మన ఎటువంటి మానవులని ఆయనకు తెలుసు. మనలో ఏ విధమైన మరి పాపాలు ఉంటాయో, ఏ విధంగా మనం పాపం చేస్తుంటాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనల్ని తీర్పు తీర్చుటకు ఎంతో అద్భుతముడని దేవుడు గుర్తించాడు. And in same chapter, John chapter 5 verse 30, Jesus is saying, మరి అదే 5వ అధ్యాయము 30వ యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం Jesus is saying, I pass no judgment without consulting God the Father, and I judge the way Father God tells me to judge. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లు తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయబోను కానీ నా ఇష్ట ప్రకారం చేయను.
And he అంటే says, my యేసుప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని తీర్పు తీర్చే అధికారం ఉన్నది, కానీ నేను చేయడం లేదు. ఎందుకంటే నా తండ్రి గుర్తించి ఆ తండ్రి ఇచ్చిన తీర్పు ప్రకారం నేను నడుస్తాను, తండ్రి నాకు చెప్పిన ప్రకారమే నేను చేస్తాను అనే విషయం కూడా ఇక్కడ రాసి ఉన్నది. And Jesus says, my judgment is absolutely fair and just, because it is according to the will of God, and God is absolutely just, fair, holy, pure, righteous. So Jesus is Son of Man. He looks at you with love, but he is also God himself. So his judgment, he's still referring to God the Father. And how is God the Father? He is full of love, mercy, compassion, but also righteousness and justice is the foundation of his throne. మరి యేసు ప్రభు అంత అధికారము తండ్రి దేవుడు అతనికి ఇచ్చినప్పుడు యేసు ప్రభుకు, కానీ తండ్రి ఇచ్చే ప్రకారమే తీర్పు తీస్తూ ఉంటాడు. ఆ విషయం ఇక్కడ ఈ గ్రంథంలో రాసినది. కానీ ఎటువంటి తీర్పు యేసు ప్రభు ఇస్తాడంటే మనకు న్యాయమైన తీర్పు, ఏ విధంగా ఎక్కువ కాదు తక్కువ కాదు, న్యాయమైన తీర్పు, ఏ విధమైన పార్షాలిటీ, ఏ విధమైన ఒకరి గురించి వేరువేరుగా యోచించే ఆయన అందరినీ కూడా ఒకే విధంగా ట్రీట్ చేసి వారికి కావాల్సిన శిక్షను విధిస్తాడు. కానీ ఆ శిక్ష విధించే ముందు ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు కరుణ దయ చూపిస్తూ ఉంటారు. And the Bible says a day is surely coming when God is going to judge the world through the Lord Jesus Christ. And he is going to judge you not from the top things that you do, that we all can see. No, he's going to judge you for the secret life that you lead right down when nobody is watching. God is watching. The secret things you think and say and do when you can't do it in front of anyone, but God is watching. So Jesus is going to judge you for your secret life, and that beware, because God sees everything. Where can you go from my presence, or where can you flee from God? Nowhere. You can flee nowhere. So better beware. మరి అది ఒక దినం రానున్నది. ఆ దినంలో యేసు ప్రభు అందరిపైన కూడా తీర్పు తీర్చనున్నాడు అని మన ప్రకటన గ్రంథంలో రాస్తున్నది. కాబట్టి ఆ తీర్పు తీర్చే సమయంలో ప్రతి వారిలో వారి జీవితం ఏ విధంగా ఉన్నది, వారి జీవితం ఏ విధంగా ఉన్నదంటే బహిరంగంగా ఏమున్నారు, వేషధారణ చేస్తున్నారు అని ప్రభుకు తెలుసు. కాబట్టి మనం ఏం కూడా కట్టిపెట్టలేము. మన హృదయాన్ని చూసి వీరు నేను చూడనప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అనే విషయం దేవుడికి తెలుసు. కాబట్టి మీరు ఎవరు చూడనప్పుడు ఏమో చేస్తున్నారో అదే విషయాన్ని గ్రహించి దానిపైన మనందరికీ తీర్పు ఇవ్వనున్నారు. That's what verse 33 and 34 teaches us. 33-34 వచనములు యోహాను సువార్త 5వ అధ్యాయము 33-34 వచనములు. Not Johannes Suvartha, no, Romans chapter 33 and 34. రోమియో గ్రంథంలో ఈ విషయం రాస్తుంది. Now we come to verse 35 of Romans chapter 8. రోమియో గ్రంథము 5వ Romans chapter 8 verse 35. 8వ అధ్యాయము 35వ వచనంలో చదువుతాము. So see, he's the great judge, and Paul is saying, who can keep Christ's love away from you? What can keep Christ's love away from you? So when we have trouble or calamity, or we are hunted down and we are destroyed, can Christ's love be kept away from us? Read verse 35. ఇది రోమియో గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము రాయించినది ఏంటంటే, దేవుని ప్రేమ నుండి, యేసు ప్రభు ప్రేమ నుండి మనల్ని ఏవి కూడా దూరం పెట్టలేదు అనే విషయం ఇక్కడ రాసినది. ఆయన నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఉంచబడిన వారము. Yeah, so who can keep Christ's love away from you when you are hungry, or when
you have no money, and when someone wants to kill you, and when someone has left you all alone, your family threw you out of the house, and you have no place to go, who can keep away God's love from you through Christ Jesus? Can God's love become less? మీరు చూసినట్టయితే ఇక్కడ వివరంగా వాసిస్తున్నట్టే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది కూడా మనల్ని యేసు ప్రభు ప్రేమ నుండి దూరం చేయలేదు అనే విషయం రాసినది. Are you having troubles because God doesn't love you? No. Are you having financial worry or sickness or attack from the devil because God doesn't love you? No. And we will see how. మరి మీరు మనం అనుకోవచ్చు, నాకు ఈ విధంగా అనారోగ్యం వచ్చింది, నాకు ఆర్థిక బాధలు వస్తున్నాయి, వేరే వేరే బాధలు నా పైన సంభవిస్తున్నాయి, అది ఎందుకు దేవుడు నన్ను ప్రేమించడం లేదా? కానీ ఈ వాక్యంలో రాసి ఉన్నది ఏమిటంటే దేవుడు ఎప్పుడు మీరు ప్రేమిస్తుంటాడు, అది ఏ విధంగా ప్రేమిస్తాడు అనే విషయాన్ని మన దగ్గరగా వినదు. You all know the story of the man of God. He said to God, show me that you are really with me. So God opened his eyes and he saw himself walking on the sand, and beside him was Jesus walking on the sand, and there were two people's footprints on the sand, and the man was so happy. And then he went into deep trouble in his life. He thought he's going to die. He was so sick, and he opened his eyes. There were only one pair of footprints on the sand, and the man said, God, when I'm sick and in trouble, you left me, God. God said, no, beta, no, I never left you. I carried you in my arms. That is why one pair of footprints is there. That much God loves us. Nothing can separate us from the love of God. మరి ఉదాహరణగా చూసినట్టయితే ఒక దైవజనుడు ఈ విధంగా వివరించాడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ కష్టాల సమయంలో ఉన్నప్పుడు ఉంటాడు. ఒకసారి ఆయన జీవితంలో చాలా కష్టాలు వచ్చినప్పుడు ఆయన చూసినాడు, మరి ఒక ఇసుకలో నడుస్తూ ఉన్నాడు. ఇసుకలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పాదాలు అక్కడ ముద్దలు కనపడినాయి, దాని పక్కన ఇంకొక పాదాలు కూడా కనపడినాయి. దాంతో అనుకున్నాడు దేవుడు నాకు ఉన్నాడు అని. కానీ ఒకసారి ఆయన కష్టంలో ఉన్నప్పుడు చూసినాడు, ఆ కష్ట సమయంలో మాత్రము ఒక పాదంలో రెండు పాదాలే మనకు కనపడినాయి. అప్పుడు అనుకున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు అని. అప్పుడు దేవుడు ఆయనకి చెప్పింది ఏమంటే, బిడ్డ నువ్వు చూడు, నేను విడిచి వెళ్ళలేదు, ఈ కష్ట సమయంలో నేను నీ చేతులతో నెత్తి నేను తీసుకొస్తున్నాను కాబట్టి నా పాదముద్రలు నేను కనపడుతున్నాను. అదేవిధంగా మన జీవితంలో కష్ట సమయాల్లో దేవుడు మాత్రం ఉంటాడు. Yes, now we come to verse 36, if you could read it. 36వ వచనం మీదుగా రాస్తున్నది. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నేను బట్టి దినమిల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. Yes, so has God left you? Has he deserted you? No, but the scriptures say that for God's sake we must be ready to face death at every moment of the day, and we are like sheep waiting to be slaughtered and killed. మరి ఈ వచనంలో రాసినది ఏమిటంటే, దేవుని రక్షణ మనకు ఉన్నది, యేసుప్రభు రక్షణ మనకు ఉన్నది, వారి మిక్కిలి మమ్మల్ని ప్రేమిస్తున్నారు. కానీ మన కష్టాలు రావా, కష్టాలు వస్తూ ఉంటున్నాయి. కాబట్టి జీవితంలో క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఎన్నో కష్టాలు మన జీవితంలో సంభవిస్తుంటాయి. అటువంటి సమయంలో మనము ఒక విధం గ్రహించేది ఏమంటే, మనం ఎల్లప్పుడూ వధించు గొర్రెపిల్లలు ఏ విధంగా సిద్ధంగా ఉంటాయో వధించేటప్పుడు మనం కూడా అదే విధంగా తయారు ఉండాలి అని ఆ విషయం మనకు దేవుడు తెలుపుతున్నాడు. So are you facing death every moment like Paul is saying? పాల్ చెప్పినట్టుగా మనం ఎల్లప్పుడు కూడా జీవితంలో Are you facing death every moment? Yes, you are facing death. I tell you, I'm facing death every moment, and so are you. I'll tell you why. మరి మనం మృత్యు ఎల్లప్పుడూ మనకు కనపడుతూ ఉంటుందా? ఇప్పుడు మన చదువు చనిపోతుందని మనం భయపడుతున్నామా? కానీ మనం అనవచ్చు లేదనే భయపడడం లేదు, కానీ మనం భయపడుతున్నామా అనే విషయం నేను చెప్పుతున్నాను. So we have to die daily to
to our flesh. I told you we have a spirit man and a flesh man. If you want to follow the spirit man, you have to die to the flesh man to do what God wants you to do. So, if you are not facing death every moment, that means you are following the flesh man, doing as devil leads you through the flesh. So therefore Paul is saying you and I, we have to face death to self every moment of the day. Either you serve Christ in the spirit or you serve Satan through the flesh. There is no other way. You can't be half Satan's and half Christ. No. Either you follow the Lord and die to yourself every day. Stop doing the things you really want to do. And that is the death we have to face. So if you are not facing death, then we must ask ourselves, who is our master? Is Christ our master or the devil our master? మరి అటువంటి వధించి గొర్రె పిల్లల వల్ల మనం ఎల్లప్పుడూ ఉండాలి అని భౌతికంగా మనం దినం చనిపోతున్నాం అంటున్నప్పుడు అంటే నేను చనిపోవడం లేదండి బాగా. కానీ మీరు చూసినట్టయితే మనం చనిపోతూ ఉంటాం. ఎందుకొరకు? మన జీవితంలో రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైనది, రెండవది ఆత్మీయమైనది. దేవుని వాక్యం కొరకు నడుచుట అది ఆత్మీయమైనది. మనం దేవుని వాక్యం కాకుండా ప్రపంచంలో నడుస్తుంటే అది మన శారీరకంగా మనం నడుస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే మీరు శారీరకంగా మిమ్మల్ని మీరు చంపుకొని మరి ఆత్మీయంగా నడవండి అన్నారు. ఎందుకంటే రెండూ సంభవించవు దేవుడి జీవితంలో. నేను ఆత్మీయంగా నడుస్తున్నాను, మరి లోక ప్రకారం నడుస్తున్నట్టే కాదు. కాబట్టి నేను చనిపోవడం లేదు దినం అంటే మీరు తప్పేమిటి? మీరు ఆత్మీయంగా నడవడం లేదు, శారీరకంగా నడుస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించాలని మరి దేవుడు మనకు హెచ్చరించుకున్నారు. So everybody's life starts with the thoughts first. So you have to die to your thoughts. That means you have to discipline your thoughts. Like you're sitting, having nothing to do. I start thinking about my grandchildren. And then I realize my love should be there for my grandchildren so much. It should be more for Christ. So I discipline my thoughts and focus them on the Bible, what I'm reading, or in my worship singing. I focus it on those words in the songs, or I focus my mind on what I'm reading, and I have to remove the thoughts of my grandchildren. I'm not doing anything bad, you see, when I'm thinking of my grandchildren. Like that, you also must discipline your thoughts to be in line with Christ, because everything begins from the head. మరి ప్రతి దానిలో మన జీవితంలో జరుగుతున్నది మన యోచన ద్వారా మొదలవుతుంది ఏదైనా కూడా. కాబట్టి మనం యోచనలు కంట్రోల్ చేసి దాని క్రమశిక్షణలో పెట్టినట్ల మనము చాలా పాపం చేస్తున్నామనే విషయం గ్రహిస్తాం. ఒకవేళ ఉదాహరణగా చెప్పినారు ఏమంటే నేను గ్రాండ్ చిల్డ్రన్ గురించి యోచిస్తుంటాను, కానీ నేను గ్రంథం గురించి వాక్యాన్ని యోచించడం లేదు. గ్రాండం వారి గురించి నేను యోచిస్తున్నాను, పాపం చేయడం లేదు. మీరు మీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ మీ ఎవరికో క్లోజ్ రిలేటివ్స్ గురించి మీరు యోచిస్తుంటే పాపం చేయడం లేదు, కానీ దేవుని నుంచి దూరపడుతున్నారు. కాబట్టి అటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం మనము పాపం చేస్తుంటాం. కాబట్టి వాటిని అన్నిటిని కూడా క్రమశిక్షణలో పెట్టి దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుతుంటాం. And then with the thoughts, what do? You talk, isn't it? So we must learn self-control of our talk, control of our tongues, because the Bible says tongue is like a fire. A small little flame burns the whole forest. So decide to use your tongue for the glory of God. Don't use your tongue to crack dirty jokes and be popular and laugh. No. Your tongue should speak only something that will be edifying, that will be helpful to someone and give blessing to someone, because a sharp tongue raises up anger, but a soft tongue breaks the bones. మరి మీరు చూసినట్టయితే
మనం మాట్లాడేది ఎక్కడి నుంచి వస్తుంది? నోటి నుంచి రాదు. మన యోచనలు మన నోటి ద్వారా వస్తూ ఉంటాయి. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే వీరితో మాట్లాడేటప్పుడు ఏమేమో మాట్లాడేస్తుంటాం. తెలిసి తెలియకో మంచి మాటలు చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం. మనం అనుకుంటాం నేను పాపం చేయడం లేదు, కానీ మనకు తెలియకుండా మనం అది పాపం చేస్తుంటాం. కాబట్టి ఎల్లప్పుడూ మన యోచనల పైన మనము వాటిపైన క్రమశిక్షణ పెట్టి వాటిని కంట్రోల్ చేసుకుంటే కానీ మన జీవితాలు మనం మరి ఆత్మీయంగా నడుచుటకు మనకు పరిస్థితులు కష్టంగా ఉంటుంది. And we are in the habit of not answering something, and we ignore it and talk something else. Or we utter lies with our tongue, or we tell half truths with our tongue. We don't tell the complete truth. What will they think? We feel, So we tell half truth and we tell lies to cover up other lies, and that thing bombards, become like a big volcano, dark side will overflow, and everyone will say, she's a liar, he is a liar, they will say. And who is your master if you are a liar? Your master is the devil, because Christ says he is the father of lies, and he's a liar from the beginning of creation. He's a liar. Didn't he lie to Eve and tell her, eat the fruit, you shall surely not die? So he's the father of lies. So we should be very careful to speak the truth, the complete truth, but do it in love. See, my problem is I speak the truth, but I hurt. But we should not do that. We should speak the truth and speak it in love. Otherwise, we are children of the devil. మరి మీరు చూసినట్లయితే నాలుక ద్వారా మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాము, ఎన్నో పాపాలు కూడా చేస్తుంటాము. మనకు తెలుసు తెలియక మనం అనుకుంటాం పూర్తి నిజం చెప్తే బాగుంటుంది, కొంచెం చెప్పేస్తే చాలు, వాళ్ళు సంతోషిస్తారు, మనం సంతోషిస్తారు. కానీ అవి ఏమవుతుందంటే అటువంటి పాపాలు మన హృదయంలో నిలిచి ఒకసారిగా అవి ప్రజల నుంచి అంతా తెలుసుకుంటాడు, ఈ మనిషి ఎప్పుడు అబద్ధాలు చేసే మనిషి. కాబట్టి ఎవరు మన మాటలు నమ్మరు, మనము దేవుని వాక్యం పడుతున్నాను నడుస్తున్న వ్యక్తులుగా గుర్తించరు. కాబట్టి మన సాక్ష్యం కూడా ఎవరు వినరు. అటువంటి వారిని దేవుడు ఏ విధంగా మనం ప్రేమించలేడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమి చేసినా, ఒకవేళ ఉదాహరణగా పూర్తి నిజం చెప్పాలనుకుంటే అది ప్రేమతో చెప్పాలి, కానీ మన ఇష్ట ప్రకారం కఠినంగా కూడా చెప్పకూడదని అక్కడ రాసింది. కానీ కాబట్టి మన నాలుకను చాలా జాగ్రత్తగా వినియోగించాలి అని ఈ గ్రంథం మనకు హెచ్చరిస్తుంది. And then thoughts translate into words, and what else thoughts make you do? Actions. You got dirty thoughts, you go to the bar, you drink in the bar, or you got thoughts of the world, you open that cell phone and watch. And that cell phone so smart, it knows, it's got artificial intelligence, it knows what you like to watch, and only that will come. Even the songs, you see, I love to listen to gospel song. So nowadays that fella is showing all gospel song, and I realized that's not wrong, but it's not making my heart sing to the Lord. It is keeping me away from talking to my Lord. So our actions also should match with our clean, pure thoughts. Our action should be pure and holy. And the biggest devil in everyone's house is the cell phone that attracts you. You think I'll see just a little, but a lot of time passes. By the time you realize, devil caught you. You understand? So your action should be pure and holy, honoring God all the time. మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా మన జీవితంలో ఆలోచన ద్వారా మొదలవుతుంది. ఆలోచన చేసిన తర్వాత మన కాళ్ళు కూడా చెప్తాయి అది చేసుకోవాలి, లేదంటే మన చేతులు చెప్తాయి చూడు, మన కళ్ళు కూడా చేస్తాయి వాట్సాప్ చూస్తుంటుంది. కాబట్టి మనం అనుకుంటే మంచి పని చేస్తుందంటే, కానీ అదొక వ్యసనంగా మారిపోతుంది. ఒకవేళ మీరు అనుకుంటారు సరే నేను వాట్సాప్లో దేవుని గీతాలే వింటూ ఉంటాను అంటే వాట్సాప్ వాళ్ళు కూడా వాళ్ళు తెలుసు, ఎందుకంటే అవన్నీ సాతాను ద్వారా మొదలైనవి. కాబట్టి సాతానుడు ఎవరు? సాతానుడు వచ్చి మరి
తండ్రి పాపాలకు మరి మరి అబద్ధాలకు తండ్రి. ఎందుకంటే ఆదామును అవను పెడదారి పట్టించేవాడు సాతానుడు. అదేవిధంగా మన జీవితాల్లో పెడదారి పట్టిస్తుంటాడు. కాబట్టి కొన్ని ఈ వ్యసనాల్లో వండకూడదు. ఎప్పుడు చూసినా కూడా నా జీవితంలో కూడా నేను ఎప్పుడు వాట్సాప్లో నేను చూస్తుంటాను. ఎంతో సమయం నేను కాల సమయం అక్కడ నేను కాలక్షేపం చేస్తుంటాను, కానీ దేవుని వాక్యంలో చేయను. నేను అనుకునేది ఏమంటే నేను మంచి దేవుడికి పాటలే ఉంటున్నానంటూ, కానీ మీరు దేవుని దూరపడుతున్నారు. ఇటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. మన యోచనలను ఎల్లప్పుడూ క్రమశిక్షణలో పెట్టాలి. But in Paul's days, there were no phone call, nothing of that sort. See, more than 2,000 years ago, all those developments were not there. But Paul faced the same trouble. In 1 Corinthians chapter 9, verse 27, he says, I beat my body. He says, I beat my body to make it obey what my thoughts want to do. In my thoughts, I want to follow Christ, but my body is leading me away. So he's to beat his body so that he may not lose out, so that what he's teaching to others, he will follow it. Otherwise, he'll fall from the hierarchy that is there in God the Savior. Are you understanding? He says buffet. The word he uses buffet. Buffet means beat. He trains his body like an athlete, who goes running. They train their bodies to keep in that row and to run, and they sweat and they practice and do all that. Like that, Paul says, like an athlete trains his body, like that, I'm training myself to do what God wants me to do. Paul had that struggle, and we got cell phones and TV. How much more struggle we face. పాల్ ఈ విషయం గురించి రాసుకున్నాడు. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 27వ వచనంలో ఈ వివరంగా రాసినది ఏంటంటే, ఆ కాలంలో 2000 సంవత్సరాల ముందు ఇవన్నీ ఉండేవి కాదు. టీవీలు కానీ వాట్సాప్లు కానీ ఉండేవి కాదు. కానీ ఆ సమయంలో కూడా పాల్ చెప్తుంది అంటే, నన్ను సాతానుడు దేవుని దూరం చేయటకు ఏదో విధమైన సాధన చేస్తున్నాడు. కాబట్టి నేను నా శరీరంను పూర్తిగా వాటిని క్రమశిక్షణలో పెట్టి దాన్ని కొట్టి వాటిని కొట్టి ఏమైనా శిక్షించి నేను దేవుని వాక్యము నడిచినప్పుడు నన్ను నేను శిక్షించున్నాను అని ఇక్కడ రాసినది. కాబట్టి ఆ కాలంలో ఆ విధంగా పాలన వేరేలా ఈ కాలంలో మనం ఎంత శోధనలో మనం పడుతున్నాం. కాబట్టి వాళ్ళు క్రమశిక్షణలో పెట్టుట అతి ముఖ్యమైన అంశంగా గమనించారు. But the icing on the cake is verse 37. Would you read Romans chapter 8, verse 37? రోమేలు గ్రంథము 37వ అధ్యాయము verse 37. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. Yes, so we are surrounded by all temptations. But in all this, Paul is saying, total victories are ours through Christ Jesus. Okay, everything surrounding us, but we are Christ, and He knows how to keep us safe, how to protect us. And who's the victory? Ours is the victory through Christ Jesus. మనం ఏమైనా నిస్సహాయకులు కాదని ఈ వాక్యం చెప్తున్నది. ఏ విధమైన కష్టాలు మనం పడుతున్నా, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా, ఒక విషయం మనం గ్రహించవద్దు. యేసు ప్రభు మనతో ఉన్నాడు. యేసు ప్రభు మనకుంటే మరి ప్రతి విషయం గురించి జయించుటకు మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం జయం పొందగలము. కాబట్టి ఏ విధంగా ఏ పరిస్థితుల్లో కూడా మనం బాధపడకూడదు. So Jesus is what? He is the winner man, and we are on the winning side. So let us sing that song. మరి యేసు ప్రభు అంటే ప్రతిదాన్ని జయించిన వాడు. కాబట్టి మనం యేసు ప్రభు పక్షంలో ఉన్నవాడు. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ జయించేవారు. ఆ గురించి ఒక పాట పాడతాం. Please join. This is a small Sunday school song. Okay. Jesus is the winner man, the winner man, the winner man. Jesus is the winner man, the winner man all the time. I am on the winning side, the winning side, the winning side. I am on the winning side, the winning side all the time. Again, Jesus is the winner man.
verse 38, 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోగునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మనకి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందరి ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరిని రూఢిగా నమ్ముచున్నాను. Yes, Paul is saying nothing can separate us from the love of God which is in Christ Jesus. మరి ఇక్కడ చూసినట్లయితే 39 వచనంలో మనకు చాలా క్లియర్గా చెప్తుంది ఏమంటే ఏది కూడా మనలను దేవుని నుంచి యేసు దేవుని నుంచి దూరం చేయలేదు అనే విషయం ఇక్కడ రాసినారు. కాబట్టి మనం ఏ విధంగా మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ యేసు ప్రభు చెప్పిన ప్రకారం మాటల ప్రకారం నడిచి యేసు ప్రభులు మనం విధంగా ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ విజయవంతములు అవుతాము అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ దాన్ని యోచిస్తూ మనం ఆనందిస్తూ ఉండవచ్చు. So Paul is saying, for I am convinced that neither death, nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come, nor height, nor depth, nor any other created thing will be able to separate us from the love of God which is in Christ Jesus. So can death separate you from Christ Jesus? ఈ విధంగా చూసినట్టయితే మరి మనం మృత్యులైన తర్వాత యేసు ప్రభు can death separate you from Christ's love, God's love? యేసు ప్రభు యొక్క ప్రేమ నుంచి మనం చనిపోయిన తర్వాత మనం సపరేట్ అవుతామా? How? మీరు జవాబు ఇవ్వండి. Your body, it dies and is buried. Yes, the spirit, Bible says, angels will come and take your spirit to God. How do we know? Because in Luke chapter 16, you know there was a rich man and a poor man, Lazarus. When Lazarus died, the angels came and took him to Abraham's bosom in heaven. So we also, angels will take our spirit. Our spirit man never dies. Body decays, but spirit man never dies. And the angels take us to Christ's bosom in heaven. That can't separate us from God. మరి మన మృత్యుదైన చనిపోయిన తర్వాత కూడా దేవుని యేసు ప్రభు ప్రేమ మనకు ఎల్లప్పుడుతుంది అనే విషయం మనం ఈ విషయం చూసినట్టయితే ఎలా జరుగుతుందంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను దేవదూతలు వచ్చి మరి దేవుని తీసుకొస్తారు అనే విషయం రాసినది. మీరు చూసినట్టయితే ఈ విషయం మరి లేఖనంలో కూడా రాసినది. ఒక ధనవంతుడు లాజరస్ విషయం చూసినట్టయితే వారిద్దరూ చనిపోయినప్పుడు లాజరస్ను దేవునికి దగ్గరికి తీసుకెళ్ళినారు దేవదూతలను రాస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మనం కూడా దేవుని ముందుకు వెళ్తాము. మనం దేవదూతలు వచ్చి మన దేవుని సమర్థాన్ని మనకు తీసుకొస్తారు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ విషయం ద్వారా మనకు తెలిసింది మనం ఏ విధంగా భయపడవలసిన ఏళ్ళు అవసరం లేదు. నేను చనిపోతున్నా ఏమవుతుంది. So can life and angels separate you from God? In life, what happens in life? Christ walks beside us. He pulls our hands. He sits beside us. He sees everything. He participates in everything that we do. He is our personal companion who is there at all times. So in life, He can't separate us, and His angelic hosts are around those who follow Christ. Those who belong to Christ and are washed by His blood, His angelic hosts, I'll just show you where. His angelic hosts are there guarding us and taking charge of us. మరి జీవితంలో మనం నడుస్తున్నప్పుడు కూడా ఎల్లప్పుడూ యేసు ప్రభు మనతో ఉంటాడు, దేవదూతలతో మనతో ఉంటారు, మనతో ఎల్లప్పుడూ ఉండి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనకు కనపడదు, కానీ మనకు తెలుసు వీరు మనతో ఉన్నారు, మాతోనే వెళ్తున్నారు. ఎక్కడ వెళ్ళినా పడి మేము ఎక్కడ కూడా ఒంటరిగా వెళ్ళలేము అనే విషయం కూడా మనకు తెలుసు. మీరందరూ మనతో ఉన్నారు, ఎక్కడ ఉన్నారనే విషయం నేను చెప్పుకున్నాను. So Hebrews chapter 1 verse 14 says, angels are ministering spirits sent out to help those who are heirs of salvation.
We are all heirs of salvation. Our sins are washed away and Christ is living in us. So angels are spirits that are sent to help us who are getting salvation. They are ministering spirits. Ministering spirits. హెబ్రీయుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాసినది. ప్లీజ్ రీడ్ దట్ ప్రౌడ్లీ. మీరందరూ రక్షణయును స్వాస్థ్యము పొందబోవానికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? మరి అందరికి కూడా మనుషులకు పరిచయం చేయటం దేవుడితో మనకి ఎల్లప్పుడూ ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నారు. And Psalm 34 says, the angel of the Lord encamps around about those that fear God and he rescues them. I'll just tell you the verse. Psalm 34. సామెతల గ్రంథము 34 Psalm 34 and Psalm 34 and verse 7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. So, angels are around us. We can't see them. Some people do see them. Some people do see angels of God. They come sometimes in angel form or sometimes in human form and help us. Once I had gone when my leg wasn't broken, I used to do all shopping myself with 2 bags heavy in my hands. I didn't know how to cross the road. Traffic here, traffic there. One tall, handsome man came. He held my hand and made me cross the road to go to my house. I turned around to thank him. There's nobody. I looked left, right, nobody. So like that, angels take the human form. Or I used to go in buses only. I never took autos. So I'd go in bus and I'm asking, kaun sa bus jata? Ye bus kahan jata? No, wo bus kahan jata? I'm asking people, nobody helping me. A man suddenly came, madam, this is the bus, it will take you where you want to go. So gently he said, I climbed the bus and I reached where I wanted to go. So angels come in human form also, and some who see visions can see angels actually helping people. మరి ఎప్పుడు కూడా మనతో దేవదూతలు ఉన్నారు అనే విషయం ఉదాహరణగా చెప్పినట్లయితే వారు మానవ రూపంలో కూడా రావచ్చు. వారు వచ్చి మిమ్మల్ని సహాయం చేస్తుంటారని 2 ఉదాహరణలు చెప్పినారు. ఏ విధంగా ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కడ పోతుంది బస్సు తేలినప్పుడు అందరిని అడుగుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, అమ్మ నువ్వు భయపడి ఇక్కడి నుంచి ఈ బస్సు ఎక్కడ పోతుంది అని చెప్పాను. తర్వాత ఒకసారి నేను రోడ్ క్రాస్ చేయాలనుకుంటే నాకు ఎట్లా క్రాస్ చేయాలని కష్టంగా ఉంది. రెండు సంచులు నా చేతులు ఉన్నాయి, అక్కడ చాలా ట్రాఫిక్ కూడా ఉంది. అటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, నన్ను క్రాస్ చేయించి అక్కడ విడిచిపెట్టి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పాను చూడాలనుకుంటే అక్కడ కనపడింది. అంటే దేవదూతలు వస్తారు, మరి కొంతమందికి దర్శనాల్లో కనపడుతుంటారు, కొంతమంది ప్రాక్టికల్గా విధంగా జరుగుతుంటారు జీవితాల్లో. కాబట్టి దేవుని వాక్యం ప్రకారము ఎప్పుడూ మన వద్ద దేవదూతలు ఉండి మనకు సహాయం చేస్తుంటారు ఈ ప్రతి పరిస్థితుల్లో. And Psalm 91 verse 11 and 12 tells us, Psalm 91 కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 11-12 వచనములు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. For he gives his angels charge concerning you and me to guard us in all our ways. Even they lift us up in their hands when we are going to fall against a stone. So that is God's promise to all of us. There's an angelic hosts are there protecting us. Now some people say we can order angels, they are our servants. All that is wrong. When you want angelic help, cry to God, because He's in charge of the angels. You and I are not in charge of the angels. You cry out to God, Lord, I lose my keys sometimes. I have my glasses I can't find. I suddenly realize I can't see. So I tell God, please God, help me find those glasses. Tell me where I kept them. I can't do without them, Jesus. And I'll be looking and suddenly they were there only. Like that, God helps us. But don't believe people who say Raphael angel, this angel, that angel. So many different names people are giving. Don't believe. Believe only what is in the Bible. Now you think, after Uncle translates,
Who are these angels? What names of angels are in the Bible? You tell me. మరి ఏ విధంగా మరి జీవితంలో ఎప్పుడు మనతో దేవదూతలు ఉంటారు, వారు వచ్చి సాయం చేస్తుంటారు. ఎందుకంటే దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, నువ్వు వారికి సాయం చేస్తుంటాను. కానీ కొంతమంది ఏమంటారంటే ఈ కాలంలో మనం ఆజ్ఞాపిస్తే దేవదూతలు మనకు వస్తారు. అది గ్రంథంలో రాసిన విషయం కాబట్టి ఆ విధంగా యోచించకండి. దేవదూతలు దేవుడి ద్వారా చెప్తుంటే మనం ప్రార్థిస్తుంటా ఉంటాం. మనం ప్రార్థించినట్ల ప్రభు నా కష్టాల్లో ఉంటాడు, దేవదూతలు వచ్చి మనకు సాయం చేస్తారు. కానీ మనం ఆర్డర్ చేయలేము, నాకు ఇప్పుడు ఇది కాదు నువ్వు రా చేయరు. ఈ విషయం మీరు ఈ విధంగా బోధిస్తుంటారు కొంతమంది. కాబట్టి వాటి నుంచి మీరు దూరంగా ఉండండి. దేవుడు రక్షణ కొడుతుంది. కానీ కొంతమంది పేర్లు పెట్టి ఏదో హైరార్కీ ఇచ్చినారు, ఆ పెద్ద దశలో ఉంటారు దేవతలు, కింద దశలో ఉంటారు అని అవన్నీ ఏం లేవు. మనందరికీ తెలుసు దేవదూతల పేర్లు ఇక్కడ కొన్ని వచ్చినాయి లేఖనాలు, గ్రంథంలో రాసినారు. ఎవరెవరి పేర్లు మీరు చెప్పండి. So what are the angels' names that you know? Pardon? Gabriel and Michael. And the angel who fell, the wicked angel, Lucifer. Only these three names are in the Bible. We should believe that and not listen to YouTube and people talking this, that. No! Learn only from the Bible because that is infallible. There's no lies in the Bible. Okay? మనం గ్రంథం ప్రకారమే నడవాలి. గ్రంథంలో 3 పేర్లు ఉన్నాయంటే దేవదూతల పేరు, కాబట్టి అవే మనం ఉన్నాయని కానీ మన ఇష్ట ప్రకారం పేరు పెట్టుకోకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ అదే విషయాన్ని మనం గ్రహించాలి. కానీ ఏమిటైనా కూడా గ్రంథం పైన ఆధారపడాలి. కానీ మనం ఊరు చెప్పిన మాటల పైన విధి నడవకూడదు. So we are seeing what can't separate you from God's love, and neither principalities nor powers. What is principalities and powers? They are the hierarchy of Satan. మరి ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అని రాస్తున్నారు. అది ఏమిటంటే ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అంటే ఇది సాతాను ద్వారా సృష్టించిన మన సాతాను యొక్క మనుషులు అన్నమాట. మన నుంచి మన దేవుడి నుంచి దొరికే. And these principalities and powers are spirit beings. They are not flesh and blood. So we fight them with spiritual weapons. We put on the armor of God, cover ourselves with the blood of Jesus, and that is how we fight these principalities and powers. We can't do, kusti with them and all that, but in the spirit world, we can fight with spiritual weapons of God that He gave us. All those weapons, helmet of salvation, sword of the Spirit, the breastplate of righteousness, the shield of faith, belt of truth, and the shoes spreading the gospel of peace. You wear the armor and you take the blood of Jesus in yourself, and that is how you defeat principalities and powers. మరి ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అంటే ఎటువంటిదంటే మనకు కనపడేవారు, మనుషులు కాదు, వచ్చి మనకు హాని చేయవారు. వారు ఆత్మీయంగా మనకు అదృశ్యంగా ఉంటారు. మరి సాతాను యొక్క శక్తులు వాటిని ఏ విధంగా జయించాలి చూస్తే ఎఫిషియన్స్ గ్రంథంలో మనం ఏ విధమైన కవచాలను వేసుకుని ఉండాలి అనే విషయం అక్కడ రాసినది. దేవుని వాక్యమైన ఖడ్గం మన దగ్గర ఉండాలి. తర్వాత షీల్డ్ ఆఫ్ ఫెయిత్, ఇవన్నీ రాసి ఉన్నారు. కాబట్టి అవి ఆత్మీయమైన ఆయుధాలు మనం ఎప్పుడు ధరించి వాటి నుంచి మనము జయించగలం అనే విషయం మనం గ్రహించాం. And he says, no height, no depth, no any other created thing can separate us from the love of God in Christ Jesus. So height to above, that poor Sunita Williams is in that spacecraft. Do you think God cares for her? Yes. Is that height too much for him? No. He's there with her. Or you climb Mount Everest or go in the aeroplane. You can pray to God. He ministers to you. So height is nothing to God. And nor depth is anything to God. As deep as you go in the sea, He's there. The submarine people are there, and when the submarine in the warship breaks and is attacked, God is there still. He preserves some life. He lets some die. We are no one to tell God what He should do. మరి ఎత్తు కానీ లోతు కానీ దేవుని ప్రేమ నుంచి మనం దూరం చేయలేదు.
అనే విషయం ఇక్కడ మేము చూసినాము. మీరు చూసినట్లయితే ఉదాహరణగా ఇప్పుడు మరి విలియమ్స్ అనే ఆయన ఇక్కడ ఆకాశంలో తిరుగుతున్నది, స్పేస్లో. అంటే అటువంటి ఆకాశంలో ఉన్నప్పుడు దేవునికి అతీతమైనదా? దేవుడు కావాలంటే ఆమెకు హెల్ప్ చేయగలదు. ఇప్పుడు కూడా ఆమె హెల్ప్ చేసి కింద తీసుకుంటున్నారు. మరి సబ్మెరీన్స్ ఉంటాయి ఎన్నో, మరి సముద్రంలో ఎంతో లోతులో పనిచేస్తూ ఉంటాయి. వాటిని రక్షించేది మన వాళ్ళకి సాధ్యం కాదు, కానీ దేవుని వల్ల సాధ్యం. అంటే ఏ విధమైనది కూడా దేవుని ప్రేమ నుంచి మనకు దూరం చేయలేదు అని ఒక ఉదాహరణగా రాస్తాం. Or you take Jonah's example, a storm hit because he was running away from God, the fella. So a storm hit the ship, and the sailors took and threw him in the sea. And in chapter 2, he said, I went down in the depths, all the seaweeds wrapped around me. I thought I'm dying. Then what did God do? He sent a big fish to swallow him. And 3 days, 3 nights he stayed, being disciplined by God in the stomach of that fish. And then the fish came to the seashore and vomited him out, and he could do God's work. So nothing is hidden from God. Nothing can separate us from the love of God, which is in Christ Jesus our Lord. మరొక ఉదాహరణ మీరు చూసినట్లయితే జోనా ఏ విధంగా పడవ నుంచి ఆ షిప్ నుంచి కింద తోసివేసినప్పుడు మరి సముద్రంలో మునుగుతూ ఉంటాడు. మునుగుతున్న సమయంలో రక్షణ పొందగలడా? ఏ విధంగా రక్షించినట్టు దేవుడు ఒక పెద్ద చేపని చెప్పినప్పుడు మిగిపోదు. ఆ చేపకు అతను మిగిపోని 3 దినాలు ఆ చేపలో ఉన్నాడు. దాని తర్వాత మరి ఆ చేప కత్తివేస్తుంది. అదంతా తెలిసిన విషయమే. కానీ ఏ విధంగా అద్భుతంగా అతను దేవుడు అతను ప్రేమించాడు కాబట్టి ఏ విధంగా అతను రక్షించాడు, అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎత్తు కానీ లోతు కానీ ఏ విధమైన బాధలు ఉన్నా కూడా దేవుడిని మనం రక్షిస్తాడు అనే విశ్వాసం మనలో ఉండదు. So how much does Christ love you? The small Sunday school song, once more I think you know it, let us sing it. Wide as the ocean, high as the heavens above, deep, deep as the deepest sea is my Savior's love. I, though so unworthy, still I'm a child of His care. For His love teaches me that His love reaches me everywhere. Praise God, praise God, praise God. So by God's grace we could complete Romans chapter 8 after I thought we'd just read it, but yesterday as I was reading the same portion, God started talking to me, and He made this message of today, and I wrote it down in rough, wrote it down in fair. I usually don't work last minute, I prepare beforehand, but this was God's way, and I thank Him we could complete Romans 8 under the glory to Him. మరి ఈ విధంగా మనం పూర్తి రోమన్ గ్రంథం 8వ అధ్యాయం పూర్తి చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. నేను అనుకుంటే మొన్న నేను అనుకుంటుంటే ఈ లాస్ట్ వాక్యాలు ఉన్నా ఊరికి చదివేస్తూ పోతుంది అనుకున్నాను. కానీ దేవుడు నా హృదయంలో ఈ వాక్యం నాకు చెప్పాడు. నిన్న మాత్రం మళ్ళీ త్వరగా రాసుకొని ఇంట్లో చెప్పాను. దేవునికి ధన్యవాదాలు. Praise God, praise God. Does anyone have anything to share? Does anyone have anything to share? If you would like to share, come. Praise God. Praise God. We allow you to say, share. I just want to share a small testimony. God has brought me into this firm 19 years back, and by God's grace last week I was able to complete 19 years. I've seen His mercies amazingly throughout my career. I attribute everything to God because I've never planned to work here, neither did I know anything about the firm. But amazingly God led me there, and if I'm here sustained in this firm, it's only by God's grace. It was filled with challenges, but every challenge was a testimony to Him. Everything, even last week, every day, something or the other comes up which I am not able to handle in my strength, but He was with me, He is with me, and I thank God for this
this is only, Auntie knows what all happened last year. She was praying for me, and if I'm here today in the job, it's only because of God. Praise Thank you, sir. Thank you. I want to say the closing prayer. Would you come, Veronica, and say the closing prayer? Yeah, come here. Come. Yeah, please, loudly. Yes, sister. తండ్రి దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకున్నా. అది చెప్పడానికి చిన్నది కానీ నా జీవితంలో అది చాలా పెద్దది. ఎందుకంటే ఈ మంత్లోనే ఫస్ట్ వీక్లో మా హస్బెండ్ గారికి యాక్సిడెంట్ జరిగింది. అది ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే నేను ఊహించుకుంటే తను ఉండడు. అంటే ఒక కారు వచ్చి డాష్ చేసింది అని చెప్పారు. ఈ ఫింగర్కి 5 కుట్లు పడ్డాయండి. అంటే దేవుడు పెద్ద గాయం కాకుండా చిన్న గాయాన్ని ఇచ్చి ఆయన కృపలో కాపాడాడు. ఇదొక నా జీవితంలో మంచి సాక్ష్యం. ఎందుకంటే మనుషులు విడిచిపెట్టినప్పటికీ తండ్రి దేవుడు మనని ఎప్పటికీ విడిచిపెట్టాడన్న సాక్ష్యం నేను ఈ విషయంగా మీ అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ గత వారము మా అన్నయ్యను కూడా ఒక కార్ యాక్సిడెంట్ ద్వారా, చాలా ఘోరమైన కార్ యాక్సిడెంట్, కారు మొత్తం తుక్కు అయింది. కానీ మా అన్నయ్యకు ఒక చిన్న గాయం కూడా జరగలేదు. ప్రభు నామంలో నిజంగా వందనాలు. మరి ఆంటీ గారు ప్రతిరోజు మా అన్నయ్య గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రేయర్లు చేస్తూ ఉంటారు, నాకు చెప్తూనే ఉంటారు, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యువర్ బ్రదర్ అని. అంటే మన ప్రార్థనలు వ్యర్థం కావన్న సత్యాన్ని, మనం ఎవరి గురించి ప్రార్థించినా దేవుడు వింటున్నాడు అన్న సత్యాన్ని మీ అందరి ముందు నేను తెలియపరుచుకుంటున్నాను. మన జీవితంలో కూడా ఎవరి గురించి అయినా మనం ప్రార్థించాలంటే నిజమైన మనస్సాక్షితో ప్రార్థిస్తే దేవుడు మన మొరలను ఆలకిస్తాడన్న సత్యాన్ని మీ అందరి ముందు తెలియపరచుకుంటున్నాను. స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, కృపగల దేవ, వందనాలు నైనా. గత రాత్రంతయు నైనా మీ గుప్పిట్లో మమ్మల్ని కాపాడి ఈ ఉదయకాలంలో నా తండ్రి మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగోనైనా మా సంఘాన్ని, సంఘస్థులను నా తండ్రి, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంఘానికి నడిపించిన విధానంపై వందనాలు నా తండ్రి. ఆంటీ గారు నా తండ్రి దేవనైనా వాక్యాన్ని నా తండ్రి మరి నా ప్రభ చెప్పుచుండగానైనా మేము భక్తి శ్రద్ధలతో విని నా తండ్రి, అది విని విడిచిపెట్టకుండా నా తండ్రి మనసులో పదిలపరుచుకుని జీవించటకు మీరు మాకు సహాయం చేస్తున్న విధానంపై వందనాలు నా తండ్రి. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు నా తండ్రి దేవ, నా ప్రభా స్తోత్రం, ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చారో మీకు తెలుసు నా తండ్రి. ఒక్కొక్కరుగా నా తండ్రి దేవ వారి హృదయాలను, మా హృదయాలను మీరు పరిశీలిస్తున్నారు నా తండ్రి. మేము జీవిస్తున్న జీవితం మీకు తెలుసు నా తండ్రి, మేము చేస్తున్న ప్రార్థన మీకు తెలుసు తండ్రి. నా ప్రభా స్తోత్రం నా తండ్రి, మా అవసరాలను, అక్కర్లను ప్రతిరోజు తీరుస్తూ మమ్మల్ని కాపాడుతున్న విధానంపై మరొక్కసారి హృదయపూర్వక వందనాలు అర్పించుకొంచు. మీ చిత్తమైతే మరి వారం నా తండ్రి మేమందరం మీ గుప్పిట్లో నైనా భద్రపరచబడి నా తండ్రి మళ్ళీ నూతన వాక్యాన్ని వినుటకు నైనా సహాయాన్ని దయచేయమని కృపగల దేవం మీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పజెప్పుకొంచు. ఇటు విన్నపాలను నజరుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. జీసస్ ఆమేన్. ఆమేన్. Please come soon. We pray for everybody and please have snacks and coffee. Thank you so much. God bless you.